నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను గ్రేసీ. తెలుగు రాష్ట్రాలను వర్షాలు భయపెడుతున్నాయి. తెలంగాణకు 5 రోజుల పాటు, ఏపీలో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్లో ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయన్న సూచనల నేపథ్యంలో నగరవాసులు బెంబెలెత్తిపోతున్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్లు, రహదారులు, డ్రైనేజీలు పొంగి పొర్లే పరిస్థితి ఉండే భాగ్యనగరంలో భారీ వర్షంతో నరకం ప్రత్యక్షంగా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. వర్షం పడ్డ ప్రతిసారి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్తో నరక యాతన అనుభవిస్తున్నారు. మరి అతి భారీ వర్షాలకు కారణమేంటి? ఈ ఏడాది రికార్డు స్థాయి వర్షపాతమేనా? హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇలాంటి అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక తెలంగాణలో 5 రోజుల పాటు, ఏపీలో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ అధికారులు, వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. మరి ఈ అంశానికి సంబంధించి ఇవాల్టి మిడ్ డే డిబేట్ లో మనతో చర్చించడానికి రెడీగా ఉన్నారు గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, సామాజికవేత్త. నమస్కారం అండి ఇద్దరికి. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. రైట్ అండి. మొదటిగా గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. మొదటిగా మనం చూసుకున్నట్లయితే, అంటే చిన్నపాటి వర్షానికి మన భాగ్యనగరంలో పరిస్థితులు ఎలా ఉంటాయో మనకి తెలుసు. ట్రాఫిక్ జామ్ అంటే హైదరాబాద్ లో 3 గంటలు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది అంటే ట్రాఫిక్ జామ్ ఏ స్థాయిలో ఉంటుందో ఎవరికి చెప్పనక్కర్లేదు. అంత భారీ స్థాయిలో ఉంటుంది ట్రాఫిక్ జామ్. అంటే వర్షం కంటే ట్రాఫిక్ ఎక్కువ భయపడే పరిస్థితులు కూడా ఉంటాయి. మరి అంశాలు ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఒక్కటే మెర్సి గారు, లైవ్లో ఉన్నటువంటి పెద్దలు, తెలంగాణలో ప్రముఖమైనటువంటి మేధావి మురళీ మనోహర్ గారితో సహా మీకు అందరికీ, వ్యూవర్స్కి అందరికీ కూడా నమస్తే. మీరు లేవనెత్తినటువంటి అంశం చర్చ ఏదైతుందో చాలా వాళ్ళ ప్రాముఖ్యత కలిగి ఉందని నేను భావిస్తున్నటువంటి ఒక సందర్భము. ఇక్కడ అందరూ మాట్లాడుతున్నటువంటి ఒకటి ఏంటంటే వర్షాలు, తుఫాన్లు, నష్టాలు, పరనష్టం, జనానికి ఇచ్చేటువంటి ఇబ్బందులు అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నారు. అదొక భాగం. అది రెండో భాగం. వర్షాలు అవసరము, అతి భారీ వర్షాలు అవసరము. వర్షాలు లేకుండా ప్రకృతి ఉండలేదు, భూమి ఉండలేదు, మనిషి జీవనమే అస్తవ్యస్తమైపోతున్నటువంటి పరిస్థితి. దానికి వ్యవసాయానికి సంబంధించి కానీ, లేకపోతే భూమికి సంబంధించినటువంటి అనేక సమస్యలకు, రుగ్మతలకు పరిష్కారము వర్షం. దానికి లేని సందేహం లేదు. కాకపోతే ఏంటంటే, మనం ఆ వర్ష ప్రభావం వల్ల, భారీ వర్షాల వల్ల, తీవ్రమైనటువంటి తుఫాన్ల ప్రభావం వల్ల మనిషి జనజీవనం స్తంభించిపోతుందనేటువంటిది చరిత్రలో అనేక సంవత్సరాల నుంచి మనం పరిశీలిస్తున్నటువంటి ఒక అంశం. ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక భయంకరమైనటువంటి వర్షం వస్తుంది ఈ రోజు రాత్రికి, రేపు అనేటువంటిది కూడా మనకు వాతావరణ శాఖ అనేక విషయాల గురించి ముందు సూచన చేస్తున్నటువంటి ఒక సందర్భం మనం కనపడుతున్నటువంటిది. సరే, దీనికి సంబంధించి చాలా కారణాలు ఎందుకున్నాయి, కారణాలు ఎందుకు వస్తున్నాయి, ఇట్లాంటి వర్షాలు ఎందుకు జరుగుతున్నాయి, సమస్యలు అనుకున్నప్పుడు మనకు గతంలో చూసినాము. ఒక 4 ఏళ్ల కింద హైదరాబాద్లో మేడం పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది. ఆ మధ్యన చెన్నైలో చూసాం, ఈ మధ్యన రీసెంట్గా బెంగళూరులో చూసినాం. ఇప్పుడు ఎందుకంటే ఈ సమస్యను ఎందుకు లేవనెత్తుతున్నానంటే, హైదరాబాద్ లాంటి సముద్ర మట్టానికి అనేక అడుగుల ఎత్తు ఉన్నటువంటి హైదరాబాదు నగరానికి ఈ తుఫాను కానివ్వండి, తుఫాను కాకుండా వరద అనేటువంటిది ఏదైతే ఉందో, భయంకరంగా గతంలో వచ్చిందో, అది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. శాస్త్రజ్ఞులు దీని మీద పరిశోధనలు చేయవలసిన అవసరం ఉంది. సరే, చేసినారు, అనేక సందర్భాలు చెప్తున్నారు. హైదరాబాద్ నిర్మాణాలు కానివ్వండి, విస్తృతంగా విస్తరించినటువంటి అక్రమ కట్టడాలు కానివ్వండి, ఒక శాస్త్రీయ దృక్పథంలో లేనటువంటి రోడ్ల నిర్మాణాలు కానివ్వండి, మా కెనాల్స్ పైన ఏదైతే ఉన్నాయో, కాలువలు ఉన్నాయో, వాటి మీద గృహ నిర్మాణాలు చేసినారని చెప్పి ఈ అనేక కారణాలు మనకు బయటకు వస్తున్నటువంటి సందర్భం. ఏదైతేనేమి, మీరు వర్షాల వల్ల వర్షం వెళ్ళేటువంటి దారి, దానికి అడ్డంగా మనం ఇల్లు కట్టి నిర్మాణాలు చేసిన తర్వాత వర్షపు నీరు ఎటుపోతుంది? అది తప్పకుండా మన ఇంట్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానికి అడ్డంగా మనం పోయినప్పుడు మన ఇంట్లోకి అది వచ్చేటువంటి అవకాశం ఉంది. రోడ్లు, అస్తవ్యస్తమైన రోడ్లు. ఒకటి మాత్రం చెప్పగలుగుతాను మేడం, ఎక్కడైతే ఇవాళ ఆధునిక పట్టణ అభివృద్ధి అని మనం అంటున్నామో, నార్త్, ఎక్కడైతే హైదరాబాద్ నార్త్ అంటున్నామో, మీరు గచ్చిబౌలి అనండి, లేకపోతే కూకటిపల్లి అనండి, లేకపోతే రకరకాలుగా మనకు అక్కడ ఏరియాలో ఏదైతే ఉన్నటువంటిదో, కొండాపూరు, ఈ ఏరియాలలో మనం చూసినట్టయితే
ఎక్కువగా వర్షపు నీరు నిలవడం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అవునన్నా కాదన్నా ఒకటి మాత్రం నా ఎక్స్పీరియన్స్‌లో, నేను ఓల్డ్ సిటీలో ఉంటాను కాబట్టి నాకు ఉండేటువంటి అనుభవం ఏందంటే, ఓల్డ్ సిటీలో వరదలకు సంబంధించినటువంటి విషయాల లోపల మరి ఆ ఇబ్బందులు లేవు వాస్తవానికి. నేను ఇప్పుడు యాకత్పుర కాన్స్టిట్యున్సీలో ఉంటాను. మేమెన్నడూ ఫీల్ గాము. సరే రోడ్ల మీద కొంత నీళ్లు ఉంటాయి, చేస్తే అనేటువంటిది ఆనాడు ఎట్లా నిర్మాణం చేసినారు ఏంది అనేటువంటిది. మళ్ళీ ఓల్డ్ సిటీలో లేని నిర్మాణాలు లేవు. ఒక 300 గజాల ప్లేస్‌లో 6, 7 అంతస్తులు కట్టుకుంటున్నారు వాళ్ళు. కట్టేటువంటిదండి. సరే వాడికి చట్ట వ్యతిరేకమా, చట్టానుకూలమా అనేటువంటి దాని కింద. ఈ అక్రమ నిర్మాణాలు విపరీతంగా జరుగుతున్నప్పుడు కూడా, ట్రాఫిక్ వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా, ఆటోలు, మోటార్ సైకిళ్ళు, టూ వీలర్స్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం వాస్తవానికి ఓల్డ్ సిటీ. మరి అక్కడికి వెళ్ళేటప్పటికి కార్లు మాత్రమే కనపడతాయి. అందంగా భవనాలు కనపడతాయి. 50 అంతస్తుల భవనాలు కనపడతాయి. ఇవి మనకు కనపడుతున్నటువంటిది. కాకపోతే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎక్కడో దగ్గర మన టౌన్ ప్లానింగ్‌లో లోపాలు ఉన్నాయి అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. టౌన్ ప్లానింగ్, ఈ అక్రమ నిర్మాణాలు ఏవైతే జరుగుతున్నాయో, రాజకీయ ఉద్దేశాలతో కానీ, రాజకీయ సిఫార్సులతో కానీ, అధికారుల యొక్క లోపభూయిష్టమైనటువంటి అవినీతికరమైనటువంటి చర్యల వల్ల కానీ వీటి యొక్క నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఏం జరుగుతున్నటువంటిది వల్ల ఎక్కడికక్కడ వాళ్ళు డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. మరి మ్యాన్‌హోల్స్ అసలు ఎప్పుడొస్తారా జనం అనేటువంటి పద్ధతిలో ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. వర్షపు నీరు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఎక్కడ కనపడేటువంటిది. కాబట్టి దీంట్లో ట్రాఫిక్ జామ్ ఒకటి, ఇవన్నిటి యొక్క ప్రభావం వల్ల మీరు అన్నట్టుగా ఏంటంటే, వర్షం అనగానే నగర జీవి బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. ఒక అంచనా ప్రకారంగా మురళీ మనోహర్ గారు సరిదిద్దాలి నేను చెప్పేటువంటిది, 1,40,45,00,000 జనాభా ఉంది ఇలా హైదరాబాద్లో. చుట్టూ మెట్రోకు సంబంధించినటువంటిది మనకు కనపడుతున్నటువంటి ఒక అంశము. మరి ఇంత పెద్ద జనాభాకు సరి అయినటువంటి ప్రణాళిక గత ప్రభుత్వంలో, నేను ప్రభుత్వాల గురించి విమర్శించదలుచుకోలేదు, ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి, గతంలో దీనికి ఒక శాశ్వత పరిష్కారాన్ని వెతుకునేటువంటి ప్రయత్నం చర్చలో ఉండిపోయింది తప్ప, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో ఉంటుంది. రాజకీయాలు కాదు ఇక్కడ కావాల్సినటువంటిది. హైదరాబాద్ నగరం అంటే 1/4 హైదరాబాద్ నగరం, 1/4 కంటే ఎక్కువ తెలంగాణ జనాభాలో హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హైదరాబాద్ నగరము వాతావరణం బాగుంటుంది, దీనికి సంబంధించినటువంటి గాలి వెలుతురు ఉంటుంది, బాగుంటుంది అనేటువంటిది గతంలో మనం అనుకుంటున్నటువంటి గండిపేట నీళ్లు. మేము చిన్నప్పుడు మాకు మేము చూసినటువంటి అంటే గండిపేట నీళ్లు. మేము ఎప్పుడైనా ఊరికి వెళ్ళి, హైదరాబాద్లో చదువుకుని ఊరికి వెళ్ళినప్పుడు, ఏమరా గండిపేట నీళ్లు బాగా పడ్డట్టున్నాయి నీకు అనేటువంటి పరిస్థితి. అంటే గండిపేట నీళ్లతోని మన మొహంలో కలర్ వస్తుంది, శారీరకంగా మనకు బాగా నీట్గా కనపడతాం అనేటువంటి అవన్నీ మేము చూసినాం. ఇప్పుడు అట్లా కాదు, గండిపేట నీళ్ళు ఎట్లున్నాయి, ఈ నీళ్ళు ఎట్లున్నాయి, హుస్సేన్ సాగర్ నీళ్ళు ఎట్లున్నాయి అనేటువంటి దాన్ని చర్చకునే బోదలుచుకోలేదు. కానీ కాబట్టి ఈ వల్ల ఈ భయంకరమైనటువంటి ఉధృతంగా వస్తున్నటువంటి వర్షం యొక్క ప్రభావం మనిషి జీవితం మీద ముఖ్యంగా మనం చూస్తున్నాం. తెలంగాణలో చాలా ప్రాంతాల లోపల మరి 20 సెంటీమీటర్లు, రాత్రికి 20 సెంటీమీటర్లు వర్షం కురిసేటువంటి అవకాశం ఉందనేటువంటి వాతావరణ సూచన హెచ్చరికలు చేస్తున్నటువంటిది, రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటిది. ముఖ్యంగా నార్త్కు సంబంధించినటువంటి, హైదరాబాద్కు సంబంధించినటువంటి చాలా ప్రమాదం ఉంది అనేటువంటిది. తెలంగాణలో వివిధ జిల్లాలలో, అన్ని జిల్లాల్లో కూడా వర్షపాతం, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బాగా ఉధృతంగా వర్షాలు పడతాయి అనేటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటి. నదులు ఉప్పొంగుతున్నాయి, చెరువులు నిండుతున్నాయి, తెగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీటికి సరే వాటికి సంబంధించిన చర్చ ఒకటి. కాబట్టి ఇప్పుడు మీరన్నట్టుగా జనజీవనం స్తంభించిపోతుంది, దాంట్లో ఏం సందేహం లేదు. వర్షం రాకూడదని అనడం కానీ, వర్షం లేకుంటే బాగుండదని కానీ నేనైతే కోరుకోను. వర్షం అవసరము, అది దాని యొక్క ప్రకృతి ధర్మం. అది దాన్ని మనం ఆపే శక్తి మనకు లేదు. తన ప్రకృతి ధర్మాన్ని తాను నిర్వహిస్తున్నది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రకృతి ధర్మంలో తాను ప్రయాణించేటువంటి మధ్యలో, దారిలో మనము అడ్డుగా ఉండడము, నిర్మాణాలు చేయడము, లేకపోతే అడ్డుకోవడము, వీటి యొక్క ప్రభావం ఇవాళ మనకు కనపడుతున్నటువంటి భయంకరమైనటువంటి వర్షం యొక్క ప్రభావం మనిషి జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుంది అనేటువంటిది నేను గమనిస్తున్నటువంటి ఒక ముఖ్యమైన అంశంగా మీ దృష్టికి తెస్తున్నట్టు. రైట్ అండి వెంకటరెడ్డి గారు. ఇక చర్చను కొనసాగించే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. మిడ్ డే డిబేట్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు స్వతంత్ర. మనోహర్ గారు సామాజికవేత్త మనతో లైవ్ ద్వారా జాయిన్ అయ్యారు. నమస్తే అండి మురళీ మనోహర్ గారు. నమస్తే మ్యామ్. నమస్తే. మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న ఈ వరుణుడు అంటే రానున్న 5 రోజుల పాటు తెలంగాణలో కానీ, ఇక 2 రోజుల పాటు ఏపీలో కానీ పడున్న వర్షానికంటే కూడా ఏ అయితే ట్రాఫిక్ జాము, అలాగే రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ పొంగి పొర్లడాన్ని చూసి జనం ఎక్కువ భయపడిపోతున్నట్టు తెలుస్తోంది మనకు. అసలు ఈ అంశాలు ఎలా చూడొచ్చు అంటారు మురళీ మనోహర్ గారు? మామూలుగా వర్షాలు పడితే ఎగిరి గంతులు వేయాలి, అందరము బయటికి వచ్చేసి ఆ వర్షంలో తడిచి గంతు వేయాలి. నీళ్ళు అంటే అందరికీ ఇష్టం, కానీ ఇప్పుడు నీళ్ళు అంటే మీరు రాశారు కదా, నగరం నరకం. ఎందుకు నగరాల్లో ఇలా భయపడుతున్నాయి, గ్రామాల్లో ఈ పరిస్థితి లేదు. సరే చెరువులు, కుంటలు తెగినప్పుడు వచ్చేటువంటి దాని కారణంగా వచ్చే సమస్యలు ఉంటాయి తప్పితే, అదర్వైజ్ గ్రామాల్లో
నీళ్ళను అడ్డుకోం, మనం నీళ్ళను వెళ్ళనిస్తాం వాళ్ళను. ఇంతకుముందు వెంకరెడ్డి గారు చెప్పారు కదా, వారు చెప్పినట్టుగా నీళ్లకు అడ్డుకోకూడదు. ప్రకృతికి మనం అడ్డుకోగలుగుతామా? ప్రకృతికి అడ్డంగా నిలబడితే ఎగిరిపోతాం. కనుక గ్రామీణ స్థాయిలో ఆ పరిస్థితి లేదు. అదే పట్టణాల్లో వస్తున్న సమస్య అంతా ఏంటంటే నీళ్ళను అడ్డుకుంటున్నాం, రకరకాల పద్ధతుల్లో అడ్డుకుంటున్నాం. దానికి వెళ్ళాల్సిన మార్గాన్ని దానికి వదలడం లేదు మనకు. అందుకే నాకు హైదరాబాద్ పట్టణం ముచ్చటేస్తుంది చూస్తే. మన దేశంలోనే అద్భుతమైనటువంటి నగరం, వాతావరణం కానీ మనం హైయెస్ట్ జీడిపి ఉన్న ఇది పర్సనల్ ఇది కూడా ఉంటుంది కదా. ఇంత ఆర్థికంగా మనము ఇంత ఎదుగుతున్నటువంటి రాష్ట్రము, రాష్ట్ర కేంద్రం అయ్యి ఉండి ఎందుకు భయపడుతున్నాము ఈ నీళ్ళని చూస్తే? వరదలు వస్తే మన నీళ్లు లేకుంటే బ్రతుకుతామా? బ్రతకలేం కదా. ఎందుకు ఆ చిన్న ఏర్పాట్లు మనం చేసుకో. వారు వెంకటరెడ్డి గారు ఓ మాట అన్నారు, పాత బస్తీ వీధులు ఇరుక్కా ఉంటాయి, అక్కడ నిర్మాణాలు కూడా అంత పెద్దగా ఇదిగా శాస్త్రీయంగా ఏమీ ఉండవు. మరి ఎందుకు అక్కడ వరద సమస్య లేదు? అది చెప్తుంటారు ఇప్పటికి కూడా. చేవెళ్ళ దగ్గర ఫిరంగి నాలా గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. ఈ నాలా ఏర్పాటు ఇవన్నీ కూడా ఇబ్రహీంపట్నం వరకు నీళ్లు వెళ్ళిపోతాయి, అడ్డుకోనే పరిస్థితి లేదు అక్కడ. ఎవరు అడ్డుకోరు. ఎందుకంటే పాత నిర్మాణాల్లో ఆ ప్రొవిజన్ ఇచ్చాం మనం, నీళ్లకు మార్గం వదిలేసాం, వాటి మానాన వాటిని వెళ్ళనిచ్చాము. కనుక పాత బస్తీలో సమస్య ఉండాల్సింది, ఈరోజు పాత బస్తీలో సమస్య లేదు. ఎందుకు కొత్త పట్టణంలో మాత్రమే ఈ సమస్య వస్తుంది? కనుక మోడర్న్ డేస్లో ఇంత టెక్నాలజీ వచ్చినా, ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివన్నీ మనం వాడుతున్నప్పటికీ కూడా కనీస జ్ఞానం లేకపోవడం ఏంటంటే, నిర్మాణాలు చేసేటప్పుడు నీళ్లకు, గాలికి, వీటికి, ప్రకృతికి వాటిని అడ్డుకోకుండా, వాటి మార్గంలో మనం అడ్డుకోకుండా వదిలేస్తూ నిర్మాణాలు చేసుకుంటే ఈరోజు ఈ సమస్య ఉండదు. కనుక ఈ రోజు వరద వచ్చిన సుమారుగా 1,00,000 మాన్యువల్స్ ఉన్నాయి ఇప్పటికే. విజయవాడలో ఒక మాన్యువల్ చదువుకున్న గొప్ప వ్యక్తి ఆయన, చనిపోయాడు, మధుసూదన్ అని చెప్పేసి. ఈ రోజు వస్తున్నటువంటి వార్త ఇంకెన్నో వస్తాయో మనకు తెలియదు. రోడ్ల నిండా మాన్యువల్స్ ఉంటాయి, ఆ మాన్యువల్స్ ఓపెన్ గా ఉంటాయి, నీళ్లు కింద ఏముందో తెలియదు. ఇటువంటి పరిస్థితి అది మీరు టీవీ తర్వాత ఇవన్నీ కూడా మీడియా మొత్తం చేస్తున్న ప్రచారంలో ఒక గొప్ప ప్రచారం ఏంటంటే, సాధ్యమైనందుకు బయటికి వెళ్ళకండి, ఇది కరెక్ట్, అది నేను చెప్తున్నాను. బయటికి వెళ్ళకపోతే ప్రాణాలతో ఉంటాం. కనుక ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చింది, మరి హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంకేదో వెళ్ళాలి, ఏం చేయాలి? మాన్యువల్స్లోకి వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ పోయినా ఇదే కదా, ముందు నొయ్యి వెనక గొయ్యి అనేటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఉంటే ఇది అవమానకరం. ఇది కనుక మోడర్న్ డేస్లో ఇది అవమానకరము. ఇప్పుడు కాదు కానీ తీరిగ్గా కూర్చొని మనం వార్ టైంలో ఇవి చర్చ చేయాల్సింది కాదు, పీస్ టైంలో చర్చ చేయాలి. నగర నిర్మాణాలు వస్తున్నట్లు హైడ్రా గురించి ఒకటి లేవనెత్తారు, కానీ ఆ హైడ్రా కూడా లోపాలు ఉన్నాయి. హైడ్రా కొనసాగాలి, కానీ పేదవాడిని కాపాడుకుంటూ కొనసాగాలి. నీళ్లకు అడ్డు అన్ని తొలగించాలి. అది అక్రమమా సక్రమమైన అడ్డుకోలేము నీళ్లను, అక్రమమైన అడ్డుకోలేము నీళ్లను. కనుక నీళ్ల మార్గాన్ని నీళ్ళకి ఇవ్వాలి. నిర్మాణం కావాలంటే మీరు నీళ్ల పైన చేయండి, ఇంకా వంతెనలు వేయండి, ఇంకెన్నా వేయండి, కానీ వాటిని అడ్డుకోకూడదు. అందుకే నేర్చుకోవాలి, లెసన్స్ నేర్చుకోవాలి. ఇప్పటికే హైదరాబాద్లో మూసి పొంగిపొర్లతా ఉంది. మూసి ఎప్పుడైనా నీళ్లు చూస్తామా? కళ్ళ నిండా ఆ మూసి నిండా నీళ్లు చూస్తున్నాం ఇప్పుడు. కానీ వరద వచ్చేసింది, ప్రమాదకర స్థాయిని కూడా దాటిపోతా ఉంది. ఇంకా 2-3 గంటల్లో మనం ఈ పరిస్థితి ఇలా ఉండదు, ఎవరు ఎక్కడికి వెళ్ళలేని ఒక పరిస్థితి ఉంటుంది. కనుక హైదరాబాద్లో మీరు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా నార్త్ హైదరాబాద్ రీజియన్ అది మోడర్న్ ఏరియా కదా, నవీన నిర్మాణాలు ఉన్నటువంటి ఏరియా గురించి హెచ్చరికలు వస్తున్నాయి ఇప్పుడు. ఇది ఎంత అన్యాయం! ఇది ఎక్కడ ఉంది మోడర్నిటీ? ఎక్కడ ఉంది మన టెక్నాలజీ మోడర్న్ డేస్లో? కనుక దీంట్లో అవినీతి ఉంది అని అర్థం. కనుక మా టెక్నాలజీ లేకపోవడం కాదు, మనకు తెలివితేటలు లేకపోవడం కాదు, అవినీతి మయం కావడంతో హైదరాబాద్కి ప్రమాదం పొంచి ఉంది. కానీ ఇప్పటికి కూడా వార్తలు వస్తున్నాయి, ఆదిలాబాద్లో వర్షాలు 2 రోజుల నుంచి స్టార్ట్ అయిపోయినాయి. కడెము లాంటివి కొన్ని ప్రాజెక్ట్స్ అన్ని కూడా నీళ్లు నిండాయి. ఇంకా హ్యాపీగా ఉన్నారు. అక్కడ జలపాతాలు వస్తున్నాయి పెద్ద ఎత్తున. ఆదిలాబాద్ జిల్లాలో మంచి జలపాతాలు ఉన్నాయి. పర్యాటకులు వెళ్ళి చూడాల్సినటువంటి గుండాల జలపాతం, కుంటాల జలపాతం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, కానీ వెళ్ళవద్దు. ఎందుకంటే వరదలు అంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ఇది చాలా అనూహ్యమైనటువంటి 20 సెంటీమీటర్స్ అండ్ అబోవ్ వాన వస్తుంది అని ఇంతగా సైంటిస్ట్ చెప్తున్నప్పుడు మనము ముఖ్యంగా మనుషులం అందరం కూడా ఇప్పుడు బయటికి వెళ్ళకుండా ఉండడమే మంచిది. కిషన్ రెడ్డి లాంటి హైదరాబాద్లో ఉండే మంత్రి గారు ఏం చేశారు, అమిత్ షాతో మాట్లాడారు. అదేవి వాటి బలగాలను అన్నిటి కూడా డిఆర్ఎఫ్ బలగాల ఏమంటారు వాటిని గురించి ముందే మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలా అని అంటే ప్రమాదం ఉంది, చాలా సీరియస్ గా చెప్తున్నారు అందరు కూడా. అక్కడ వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. సంతోషం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు, అది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అందరు కూడా కార్యకర్తలకు పిలిపిస్తున్నారు, మీరు వాలంటరీగా పాల్గొనండి, సహాయం చేయండి, ప్రజలకు అండగా నిలబడండి. ఇది చాలా గొప్ప విషయం. ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా అలర్ట్ అయిపోయినాయి. నేను చాలా జిల్లాలలో చూస్తున్నాం, కలెక్టర్లు వరంగల్లో, ఆదిలాబాద్ జిల్లాలో, అన్ని జిల్లాలో బయటకు వచ్చేసి ప్రజల మధ్య తిరుగుతున్నారు, ప్రాజెక్ట్స్ దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇక గుంటూరు, విజయవాడ అదంతా కూడా నీళ్ళు వచ్చేసాయి అప్పుడే. అన్ని ప్రాజెక్టులు, పెద్ద ప్రాజెక్టులు అన్ని కూడా ఫుల్ ఫ్లోలో నడుస్తున్నాయి. నేను చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. శ్రీశైలం కూడా 4 గేట్లు ఎత్తేసారు, నాగార్ సాగర్ 24 గేట్లు ఎత్తేసారు. మట్టం ఎంత అంటే 85 అడుగుల ఎత్తు శ్రీశైలం ఉంటే 883 నీళ్ళు వచ్చేసాయి. అంటే ఓన్లీ అంటే కంప్లీట్ గా నిండిపోయినాయి. 590 అడుగులు నాగార్ సాగర్ ఉంటే 589 వచ్చేసాయి. అంటే అన్ని పెద్ద ప్రాజెక్టులు ఇలా ఉన్నప్పుడు చిన్న ఏమని చెప్పండి, అన్ని ప్రాజెక్టులు ఫుల్ అయిపోయినాయి నీళ్ళు ఇప్పటికే. కనుక ఇక ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చేది ఏది ఉన్నా ముంచడానికే మనల్ని. ఇంతవరకు వచ్చింది మనల్ని కాపాడడానికి, మనకు నీళ్ళు ఇవ్వడానికి, మన పొలాలకు అందించడానికి. కానీ ఇప్పుడు వచ్చేది రాబోయే 2-3 గంటలు వచ్చే వర్షాలు ఏవైతున్నాయో ఇది మొత్తం మనల్ని ముంచడానికి వస్తుంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశువులు అన్నిటినీ మనం కాపాడుకోవాలి. గొప్ప విషయం ఏంటంటే మిషనరీ మొత్తం 2 రాష్ట్రాల్లో అలర్ట్ అయి కూర్చున్నది. ఏం చేస్తాం చూద్దాం అన్న, మనుషులను కాపాడుకోవాలి, మన వాళ్ళను కాపాడుకోవాలి అనే ఇది తాపత్రయం కనపడుతుంది. ప్రభుత్వ యంత్రాంగం చాలా అలర్ట్ గా ఉంది. ప్రజలు సహకరించాల్సిన అవసరం ఈ టైంలో చాలా ఉంటుంది. రైట్ అండి మనోహర్ గారు. అలాగే వెంకటరెడ్డి గారు, మీరు చెప్పండి, అసలు ఇంత భయానకమైన పరిస్థితులు రావడానికి అసలు కారణం ఏమంటారు? ప్రభుత్వ వైఫల్యం అంటారా, లేక ఇంకేమైనా కారణం ఉందంటారా? ఇప్పుడు గ్రేసీ మేడం ఒకటేంటంటే, మనం ప్రభుత్వాలు నిందించడం కానీ అధికారుల గురించి మాట్లాడడం అనేటువంటి దాని చర్చను మనం మొదట పక్కకు పెడితే, ఒకటి మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం ఏంటంటే, వర్షాలు వాటి విధి నిర్వహణ వాళ్ళు చేస్తున్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. ప్రకృతి అడ్డంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు, మానవుడికి ఉండదు. మరి ఉన్నది అంటే ప్రకృతిని మనం వ్యతిరేకించినట్టు ప్రకృతి తన విలయ తాండవాన్ని చూపిస్తుంది. ఇది మనకు ఉన్నటువంటి ప్రకృతికి అనుకూలంగా మన విధానాలు, జీవిత పద్ధతులను, నీటిని వాడుకోవడము, ప్రాజెక్ట్స్ కట్టుకోవడము, రిజర్వాయర్లు ఏర్పాటు చేసుకోవడము, కాలువలు ఏర్పాటు చేసుకోవడము, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి ఉపయోగించడము, ఇది జరగవలసినటువంటి పరిస్థితి. అంటే మీరు అన్నట్టుగా మీరు ఒక ప్రశ్న అడిగారు, దీనికి కారణం ఏంటి అనేది. దానికి కారణము ఒక అశాస్త్రీయమైన పద్ధతుల లోపల నగరాల పెరుగుదల జరిగింది, విచ్చలవిడిగా గృహ నిర్మాణాలు జరిగినాయి. నాకున్న ఒక అంచనా ప్రకారంగా హైదరాబాదు, అప్పుడు ఎర్స్ట్వైల్ హైదరాబాదు నజాం కాలం నుంచి మనం లెక్కిస్తే సుమారుగా 4000 చెరువులు హైదరాబాద్ చుట్టూ ఉన్నవి అని చెప్పి మనకు లెక్కల్లో కనపడుతున్నటువంటి అంశం. ఇవాళ ఒక 400-500 చెరువులు ఉన్నాయా లేదా అనేటువంటిది మనం గమనించాలి. ప్రతి చెరువు ఉండేటువంటి ప్రాంతం లోపల నిర్మాణాలు వచ్చినాయి. ఆ నిర్మాణాలు కూడా గ్రేసీ మేడం ఎట్లా అంటే విపరీతంగా 20, 30, 40 ఫ్లోర్లు, ఈ రకంగా అక్రమ అనుమతులు. దీంట్లో తప్పకుండా మనం చెప్పాలి, ఏ పార్టీ అయినా ఉండని కాక, పార్టీకి సంబంధించిన అధికారంలో ఉన్న పార్టీ నాయకులు, అధికారులు, వీళ్ళంతా కుమ్ముక్కై ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్లు ఇచ్చి ఈ ఆలోచన లేకుండా మనకు కనపడుతున్నటువంటి అంశం. దీనివల్ల ఏం జరిగింది, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పాతపట్నంలో పెద్దగా నిర్మాణాలు కనపడతలేవు, అక్కడ బాగానే ఉంది, హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది. కొత్త పట్టణం ఒక్కొక్క భవనం 50 అంతస్తులు కనపడుతుంది మీకు ఆ ఏరియాలో. చందానగర్ కానీ, లేకపోతే మణికొండ కానీ, రకరకాల ప్రాంతాల లోపల మనకు కనపడుతున్నట్టు దాంట్లో ఇవల్ల ఒక భయంకరమైన జీవన విధానం ఉంది అనేటువంటిది కనపడుతుంది. ఈ మధ్యన నాకు ఒక మిత్రుడు కలిసినాడు, అక్కడ వెళ్ళి వస్తుంటే నాకు నరకం, మా నల్లగుంటలో నీళ్ళు వస్తాయి పోతాయి సార్ అంటున్నాడు అతను. నాకు మొన్న 3 రోజుల కింద చెప్తున్నాడు, నల్లగుంటలో వర్షం పడితే నీళ్ళే కనపడవు సార్ అంటున్నాడు. మరి ఇప్పుడు అక్కడ ఉండేటువంటి పరిస్థితి, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే నార్త్ హైదరాబాద్లో చాలా భయంకరమైనటువంటి సమస్య రాబోతుంది ఈ 2 రోజుల లోపల అనేటువంటిది మనకు మీడియాలో వాతావరణ శాఖ
హెచ్చరిస్తున్నటువంటి సందర్భం, మనకు ఉండేటువంటి అనుభవాలను బట్టి గమనిస్తున్నటువంటి ఒక అంశం. కాబట్టి ఈ నిర్మాణాలకు సంబంధించినటువంటి సరి అయినటువంటి శాశ్వత ప్రాతిపదికన అవి జరగలేదు అనేది చాలా స్పష్టం. జరగకపోవడానికి కారణాలు ఏంటి అనేటువంటిది నేను చెప్పాను. కానీ దాని వల్ల ఏమవుతుందంటే నీళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి, ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు, మా ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి, మా గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోలే, మాకేమి సహాయ చర్యలు చేయలే. ఇప్పుడు నీళ్లు వెళ్ళేదారిలో మనం ఇల్లు కట్టుకున్నాక ఆ ఇల్లు నీటిని మనం నిందిస్తే లాభం అండి. ఇప్పుడు మీరు చూపిస్తున్నారు, విజువల్స్ చూపిస్తున్నారు, నిర్మాణాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి, నడుము వరకు నీళ్లు కనపడుతున్నటువంటిది. మరి దీనికి కారణం ఎవరు అనేటువంటిది అంటే ఏం చెప్తామని చెప్పండి? మనమే కదా కారణం, మానవుడే కదా కారణం. మానవుడే కారణము, మానవుడే సమస్యలు ఎదుర్కోవడానికి మానవుడు చేసినటువంటి ప్రకృతిని నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నీకు చెప్పి వర్షం పడదు, చెప్పి తుఫాన్లు రావు, ఇవన్నీ జరుగుతాయి. ఈ జరిగేదానికి ఒక నిర్మాణంలో జరిగినటువంటి అనేక లోపాలు, అధికారుల లోపాలు, రాజకీయ పార్టీల లోపాలు, ప్రభుత్వాల యొక్క అసంబద్ధమైనటువంటి నిర్ణయాల వల్ల ఇవి జరుగుతున్నటువంటి. ఏం చేయాలి మరి? ఇప్పుడు హైదరాబాద్ మీద చర్చ చాలా సందర్భాల్లో జరుగుతుంది మేడం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఏ రకంగా చేస్తే ఒక 4-5 వేల కోట్ల రూపాయలు అవుతుంది. హైదరాబాద్ డ్రైనేజ్ సిస్టము, ఈ మురికి కాలువలను ఏ రకంగా మనం బయటికి తీసుకుపోయి మనము మూసీ నది కలపగలుగుతాము, ఈ రకరకాల సమస్యలు వస్తున్నాయి. సరే, ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమంటుందంటే మెట్రో అందుకే తెచ్చినామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్న దానికి కొంత కనపడుతుంటుంది. ఇప్పుడు నేను అందుకే ఇవన్నీ చేసి జాగ్రత్తగా చేద్దాం మెట్రో అనేటువంటిది. దాంట్లో వచ్చిన సమస్యలు ఏంటంటే నిర్మాణాలు, ఆల్రెడీ నిర్మాణాలని కొన్ని సామాజిక వర్గాలు, వెనుకబడిన వర్గాలు ఆ మూసీ చుట్టూ నిర్మాణాలు చేసుకున్నారు. ఇచ్చిన వాళ్ళు ఇచ్చినారు, ఇవ్వని వాళ్ళు ఇవ్వన్నారు, పర్మిషన్స్ ఎట్లా వచ్చినాయి ఏంది అనేటువంటిది. కాబట్టి రాజకీయ నిర్ణయాలు, అధికారుల నిర్ణయాలు తప్పకుండా ఏ ప్రభుత్వం ఉండదు. 70-75 సంవత్సరాలుగా పాలించినటువంటి ప్రభుత్వాలు, ఈ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు. ఇప్పుడు అక్కడంటే పర్వాలేదు, ఎక్కడ మనకు ఆంధ్ర ప్రాంతం లేదంటే నదిలో గోదావరి, కృష్ణ రెండు ఆ పక్క నుంచి వెళ్తున్నటువంటిది. ఇంతకుముందు మురళీ మనోహర్ గారు అన్నట్టు గ్రామాల్లో ఈ సమస్య లేదు. గ్రామాల్లో ఉన్న సమస్య ఏంటంటే ఒక పాత ఇల్లు ఉంటే ఏమైనా కూలిపోతే మాత్రం ఇబ్బంది పడితే జనం ఉంటుంది తప్ప వీటికి సంబంధించినటువంటి ఏదైనా ప్రాజెక్టు సంబంధించినటువంటి వాగులు, ఆ నీళ్లు గ్రామాల వరకు వచ్చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ హైదరాబాద్లో ఇవాళ పెద్ద సమస్య అయింది. హైదరాబాద్లో ప్రాణాలను చేతిలో పెట్టుకుని ఉండేటువంటి పరిస్థితి. బయటికి వెళ్ళిన వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు, ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు అసలు పోకుండా ఉండాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళిన వాళ్ళు రాలేని పరిస్థితి, ట్రాఫిక్లో చిక్కుకొని పోతున్నాము, ట్రాఫిక్లో కార్లు కొట్టుకొని పోయే పరిస్థితి, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఒక రాజకీయాలకు అతీతంగా మేడం దీని మీద ఒక చర్చ జరగాలి. హైదరాబాద్ను ఏ రకంగా మనం రక్షించుకోగలుగుతాం, హైదరాబాద్లో ఉండేటువంటి 1.5 కోటి జనాభాకి సరైనటువంటి ఉదయం వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చి, ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే ఆఫీసులు కూడా పనిచేస్తలేరు సరిగ్గా ఇప్పుడుగా, ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి అని సెలవులు ఇస్తున్నారు, స్కూళ్ళకి సెలవులు ఇస్తున్నారు, రకరకాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను నా ఆలోచన ఏంటంటే హైదరాబాద్ మీద, నిర్మాణం మీద, సమస్యల మీద, ఈ వరద సంబంధించినటువంటి దాని మీద, వీటి మీద ఒక రాజకీయాలకు అతీతంగా ఒక చర్చ శాస్త్రీయ దృక్పథంలో శాస్త్రజ్ఞులతో, నిపుణులతో జరిగితే ఇచ్చేటువంటి పరిష్కార మార్గాలు ఇప్పుడు మేము మాట్లాడుకున్నట్టుగా మనకు పెద్ద ఐడియా రాకపోవచ్చు. అది జరగాలంటే రాజకీయాలు దాంట్లో రాకూడదు. దానికి కావాల్సినటువంటి నిధులు ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితులు ఉండాలా. ఏదో జూలై ఆగస్టు సరిపోతుంది, మిగతా 10 నెలల సంగతి బాగానే ఉంటుంది అనే పరిస్థితి. సమస్య ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు ఆగస్టులో ఉన్నాం మనం, ఏదో ఈ మంత్ వరకు ఎండ్ వరకు వర్షాలు ఉంటాయి, అంటే సెప్టెంబర్ 1 మన ఫస్ట్ వీక్ వరకు ఉంటాయి, ఆ తర్వాత అయిపోతుంది. మళ్ళీ 10 నెలలు అయిన తర్వాత చూద్దాంలే అనేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాల్లో ఉదాసీనత, నిర్లక్ష్యం ఉండకూడదు. దీని మీద చర్చ జరగాల, నిపుణులతో కమిటీ వేయాలా. దీనికి సంబంధించిన అనేక అభిప్రాయాలు ఉన్నాయి. మరి నిధులు, ఎందుకంటే వెనకటికి నిజాం కట్టినటువంటి నిర్మాణాలు, గడ్డిపేట కానివ్వండి, ఆ సాగర్ కానీ, ఈ ఉభయ సాగర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ఇప్పుడు ఇంతకుముందు మురళీ మనోహర్ గారు చెప్పినట్టుగా వాటర్ అనేటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేటువంటి దాని గురించి కూడా మనకు కనపడుతున్నటువంటి అంశం. కాబట్టి ఇబ్రాహీంపట్నం నుంచి ఫిరంగినాల అట్లా దాన్ని తీసుకుపోయినటువంటి సందర్భం మనకు కనపడుతున్నది. కాబట్టి ఈ కోణంలో మనం ప్రయత్నిస్తే హైదరాబాద్ను కాపాడుకుంటాం, హైదరాబాద్ ప్రజలకు మనం ఒక ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం లేకుండా ఒక రక్షణ ఇవ్వగలుగుతామని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్ అండి వెంకటరెడ్డి గారు. అలాగే మురళీ మనోహర్ గారు, అంటే హైడ్రా ఇప్పుడు 1 year వ్యవధిలో హైడ్రా ఎంత మాత్రం పనిచేసిందంటారు ఇలాంటి పరిస్థితులు రాకుండా? హైడ్రా ఇంకా యాక్షన్ లోకి రాలేదు, కాంట్రవర్సీస్ మొదలయ్యాయి. పని మొదలు కాకముందే కాంట్రవర్సీ మొదలైంది కనుక దానికి చాలా చిత్తశుద్ధి అవసరం. హైడ్రా విషయంలో ఒక పొరపాటు ఏమంటే ప్రిపరేషన్ లేదు. ఇప్పుడు సరే, ఒక నాగార్జున వాళ్ళ పెద్ద బిల్డింగ్ పెద్దది, ఒక దీన్ని కొట్టేసరికి ఒక హీరో వర్షిప్ వచ్చేసింది, అంత పెద్దవాడిని కొట్టాడు కదా అనేటువంటి ఒక ఇది వస్తుంది. కానీ వాస్తవంగా
మూసిలో వెళ్ళి ఇల్లు ఎవరు కట్టుకున్నారు? పేదవాళ్ళు కట్టుకున్నారు. ఆ వాసనకు ధనికుడు కట్టుకోడు. పైనుంచి వాళ్ళు కరెంటు బిల్లులు కట్టారు, లేకపోతే ఇంటి ట్యాక్స్ కట్టారు, లోన్ తీశారు. కనుక దీని గురించిన ఏర్పాట్లు చేయకుండా ఒకేసారి ఒక పెద్ద దయాన్ని తీసుకొచ్చి మీద పడేస్తే అది కాదు కదా. చిన్న చిన్న వాళ్ళంతా కూడా మనకు పైగా లాస్ట్ 10 years తెలంగాణ వచ్చాక ఒక చిన్న విషయం మనం మర్చిపోకూడదు. ఏంటో డబుల్ బెడ్రూమ్ అనే పెద్ద ప్రచారం జరిగి ఇల్లు కట్టి 10 years ఒక్క ఇల్లు ఇవ్వలేదు. ఎప్పుడు ఇట్లా లేదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు ఎవ్రీ ఇయర్ కొన్న ఇల్లు ఇస్తూ పేదవాడిని ఆదుకుంటూ ఇల్లు ఇచ్చేటువంటి ఒక ఇది ఉంది. కాంగ్రెస్ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇచ్చే 10 ఏళ్ళు ఒక్క ఇల్లు కూడా ఇవ్వకుండా ఉంది. కట్టుకున్నారు కూడా, కట్టారు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, డిస్ట్రిబ్యూట్ కాలేదు. కనీసం కట్టిన ఇల్లు డిస్ట్రిబ్యూట్ చేసింటే ఈ ప్రభుత్వం చాలా బాగుండేది. ఇంకా కొందరికి ఇల్లు చూయిస్తే, లేకపోతే ప్లాట్ చూయించినా అక్కడ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చి వాళ్ళని వెకేట్ చేయిస్తే బాగుండేది. కనుక హైడ్రా అది ఒక ఫ్యాషన్ గా చేపట్టదు, కానీ ఒక ప్లాన్ గా కాలేదు. ఇప్పటికి కూడా అవకాశం ఉంది హైడ్రా పనిచేయడానికి. ప్రజలు సహకరించాలి తప్పకుండా, కానీ ప్రభుత్వం ఒక ప్రణాళిక ఉండాలి. పేదవాడిని డిస్ప్లేస్మెంట్ చేసేటప్పుడు తప్పకుండా దయ, కరుణ, జాలి అవసరం. ఇప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళే కొట్టుకుపోయేది, కానీ నీళ్ళు ఎప్పుడు లేనప్పుడు వాళ్ళకు నీడ ఉండేది ఈ ఇళ్ళే. కనుక వీటిని తొలగించాలంటే మీ దగ్గర ప్రణాళిక ఉండాలి, వాళ్ళకు ఒక నీడ కల్పించాలి. ఇలాంటిది ఒకటి చేయాలి. అయితే నా ఇదంతా ఏంటంటే, ఇప్పుడు అల్పపీడనంతో వస్తున్నటువంటి వర్షం అమ్మ గ్రేస్ గారు, ఇది మనం మర్చిపోకూడదు. ఇది ఋతుపవనాలతో కన్నా ఒక్కసారి అల్పపీడనంతో వచ్చే వర్షాలుగా ఉధృతి ఎక్కువ ఉంటుంది. ఇది ఎప్పుడు వచ్చి పడుతుందో తెలియదు. అందుకే ఈ రెడ్ అలర్ట్ అదంతా కూడా. ఈ మధ్య మీరు ఉత్తరాఖండ్లో అదేంటి క్లౌడ్ బర్స్ట్ అని అంటున్నారు. ఒక్కసారి ఒక పెద్ద కుండ నీళ్లు తీసుకొచ్చి మన మీద పడేస్తే ఎట్లుంటుందో అట్లా పడుతుంది క్లౌడ్ బర్స్ట్ లో. అంటే నువ్వు ఏం చేయడానికి వీలుండదు. మనకు ఎవరిని కాపాడుకోవడానికి పడ్డది అంటే పోవడమే ఉంటుంది. అలాంటి ఎందుకు ప్రకృతి మన పైన విరుచుకు పడుతుంది? ఇది మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న, ఆలోచించాల్సినటువంటి ప్రశ్న. మనం చేస్తున్న తప్పులే మనల్ని పనిష్ చేస్తుంది. ప్రకృతిని మనం చాలా రాంగ్ గా మెడిల్ చేస్తున్నాము. చెప్తూనే ఉన్నాం చెట్లు నరికేయడం ఇదే కాకుండా రకరకాల పద్ధతిలో మనము ఏమంటాం, ప్రకృతిని మెడిల్ చేశాము, రాంగ్ గా మెడిల్ చేశాము. ప్రకృతి బీభత్సంగా మన మీద పడుతుంది. నన్ను ఇలా చేస్తావురా బాబు అని మీరు వచ్చి పడుతుంది. ఈ మధ్య మొన్న ఒక పెద్ద ఫిష్ ఒకటి సముద్రం నుంచి బయటకు వచ్చింది. అందరు సంతోషంగా తెచ్చి దాన్ని కట్ చేస్తే దాంట్లో మామూలుగా ఉండాల్సిన ఫిష్ ఇది ఉంటుంది కదా, అది కాదు ఉన్నది. దాంట్లో పెప్సీ కోలా డబ్బాలు, ప్లాస్టిక్ సంచులు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. సముద్రంలో అవి తిన్న చేప. కనుక అంటే మనము సముద్రంలో ఉన్న జీవులను కూడా వదలలేదు. మనము వాడిన వస్తువు దాంట్లో పడేస్తే అవి పాపం వేడి దొరకక ఇవన్నీ కూడా ఎన్ని పెప్సికోల డబ్బాలు అన్ని తాగుతారు కదండి, ఆ డబ్బాలన్నీ వచ్చేసాయి. తీస్తా ఉన్నారు అవన్నీ కూడా. ప్లాస్టిక్ బ్యాగ్స్ అన్ని బయటకు వచ్చేసాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే, ప్రకృతిని అంత ఇదిగా దారుణంగా మెడిల్ చేస్తున్నాం మనం. కనుక మనమే దీనికి అన్నిటికీ కారణం. ఎంత ఎడ్యుకేషన్ వచ్చినా మనం ఎడ్యుకేట్ కాలేదు, మనము ప్రకృతి పట్ల ఎడ్యుకేట్ కాలేదు. కనుక ప్రకృతిని కాపాడుకుంటే మనల్ని మనం కాపాడుకున్నట్టుగా ఉంటుంది. అందుకే ఇవన్నీ కూడా విపరీతాలు అనేవి అందుకే కనిపిస్తున్నాయి మనకు. రైట్ అండి మురళీ మనోహర్ గారు. అలాగే ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు గారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ మనతో లైవ్ ద్వారా రెడీగా ఉన్నారు. లక్ష్మణ్ రావు గారు నమస్తే అండి. లక్ష్మణ్ రావు గారు వినిపిస్తుందా? లక్ష్మణ్ రావు గారు అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. లక్ష్మణ్ రావు గారు ఓకే. ఇక మరొక గెస్ట్ కూడా రెడీగా ఉన్నారు. కుసుబ శ్రీనివాసరావు గారు, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. రైట్, మనం చూస్తున్నాం ఇక రానున్న 5 రోజుల్లో తెలంగాణలో కానీ రానున్న 2 రోజుల్లో ఏపీలో కానీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఇక భాగ్యనగరంలో వర్షాలు పడితే పరిస్థితి ఎలా ఉంటుంది అని అందరికీ తెలిసిందే. ఇక నార్త్ హైదరాబాద్లో ఒక భయానకమైన సమస్య రాబోతుంది అని విశ్లేషకులు, విమర్శకులు అంటున్నారు. మరి ఈ అంశాలన్నిటి ఎలా చూడొచ్చు అంటారు? ఇవన్నీ ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకు, మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. ప్రధానంగా కేంద్రము జారీ చేసినటువంటి అలర్టు, రాష్ట్ర ప్రభుత్వం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి తీసుకోవాల్సినటువంటి
కార్యాచరణ గురించి అందరు కలెక్టర్లతోటి మాట్లాడి తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ఏ విధమైనటువంటి ప్రికాషనరీస్ తీసుకోవాలి, ఎక్కడ మనం రెడ్ అలర్ట్ ప్రకటించాలి, ఇవన్నీ అంశాలు వాళ్ళు చర్చించి వాళ్ళు అన్ని ప్రకటనలు విడుదల చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మన చాలామంది ఇప్పుడు మన రామచంద్రరావు గారు మాట్లాడినట్టు, వెంకరెడ్డి గారు మాట్లాడినట్టు ఇది కేవలం ఈ సమయంలో మాట్లాడుకొని వదిలేసి మళ్ళీ వర్షాకాలం వరకు పట్టించుకోకుండా ఉండకూడదు అన్న దాని మీదనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రాన్ తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ను, ఇక్కడ ఉన్నటువంటి కెనాల్ సిస్టమ్ను, ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమిత నాలా ఆక్రమణలు, అది నాలా నది ఆక్రమణలు, ఇవన్నీ కూడా క్లియర్ చేస్తేనే డ్రైనేజ్ వ్యవస్థ సాఫ్గా ఉండడం ద్వారా మాత్రమే శాశ్వతంగా హైదరాబాద్కు మనకు పరిష్కారం లభిస్తుందని ప్రయత్నాలు మొదలుపెట్టారు. సరే, దానికి ఎన్నో అడ్డంకులు వచ్చినా ముందుకు పోయే దిశగానే ప్రభుత్వం ముందుకు పోతోంది. అదేవిధంగా ఇప్పుడు కేవలం హైదరాబాద్లోనే కాక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కూడా రెడ్ అలర్ట్లు యాదాద్రి భువనగిరి ఇలా కానివ్వండి, హన్మకొండ కానివ్వండి, ఇలా అనేక చోట్ల కూడా దాన్ని ప్రకటించడం జరిగింది. దీనికి తీసుకోవాల్సినటువంటి చర్యలని తీసుకుంటున్నా సరిపోయేంత రేంజ్లో ఉంటాయంటే పూర్తి స్థాయిలో దాన్ని సరిపోయేంత సన్నద్ధంగా ఉన్నటువంటి యంత్రాంగం ఉండదు. కారణం ఏంటంటే ఇది రెగ్యులర్గా మనం మానిటర్ చేసేటువంటి పరిస్థితికి మించినటువంటి వర్షాలు వస్తున్నాయి. గత ఇంతకుముందు చెప్పారు వాడు క్లౌడ్ బస్టర్ అని. ప్రకృతిలో తెలియనటువంటి వైవిధ్యమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. కారణం మనమే అయినా దాన్ని అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఊహించని రీతిలో వర్షాలు పడుతున్నాయి. ఈ ఊహించని రీతిలో పడుతున్నటువంటి అంచనాలకు మించినటువంటి పడేటువంటి వర్షాలను మేనేజ్ చేయడానికి కావలసినటువంటి యంత్రాంగం సరిగా లేకపోయినా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేస్తుంది. ప్రజలు కూడా దీనికి అప్రమత్తంగా ఉండి సహకరించి అన్ని విధాలుగా సహకారం అందిస్తే దీన్ని ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది. అయితే ఇప్పుడు ఎంతవరకు దీని పరిణామం ఉంటుందో అనే విషయము మనము రేపటి వరకు ఉన్నటువంటి వాతావరణం ఈ రోజుకైతే ఇప్పటి వరకు పెద్ద ఇబ్బందికరంగా అయితే ఎక్కడ ఉన్నట్టు లేదు. అంతటా కూడా మామూలుగానే ఉంది వాతావరణం. మరి రాత్రి ఎట్లా ఉంటుంది దాన్ని బట్టి రేపు ఎల్లుండి జరగాల్సినటువంటి కార్యాచరణ గురించి ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. రైట్ అండి. అంటే శ్రీనివాసరావు గారు, ఇప్పుడు హైడ్రా 1 year వ్యవధిలో హైడ్రా పనితీరు ఎలా ఉందంటారు? హైడ్రా మొదలు పెట్టి ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్రమిత వాటినే కానివ్వండి, మిగిలిన కొన్ని చెరువుల్లో ఉన్నటువంటి ఆక్రమణలు కానీ తొలగించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా దాని పర్యటన చేస్తూనే ఉన్నది. కావలసినటువంటి ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి సూచనల మేరకు వాటి మేరకు కావలసిన రీతిలో వాళ్ళకు నోటీసులు ఇచ్చుకుంటూ జరిగిన వాటి మీద వాటి క్లియర్ చేసే ప్రయత్నం చేసింది. అది ఒక ప్రారంభమే కానీ ఇది నిరంతరం జరగాల్సినటువంటి ప్రక్రియ. ఒక 50-60 సంవత్సరాలుగా జరిగినటువంటి డిజార్డర్ను ఎట్ ఏ టైం దాన్ని క్లియర్ చేయడం అంటూ అంత తేలిగ్గా అయ్యేటువంటిది కాదు, కానీ చేయడం అనేది ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మన సిటీ ట్రాఫిక్ చిన్న వర్షం పడితే గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. నీళ్లలో రోడ్ల మీద ఉన్నటువంటి నీళ్ళు ఇమీడియట్గా పోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ నదులు ఇక్కడ ఉన్నటువంటి చెరువులు, కుంటలు, ఇక్కడ కాలువలు అన్నీ సఫిషియెంట్గా దాన్ని క్లియర్ అవుతే ఈ సమస్యల నుంచి మనకు కొంతకాలానికి పరిష్కారం లభిస్తుంది. 1 సంవత్సరంలోనే పరిష్కారం రాదు, కానీ పరిష్కార దిశగా పనిచేస్తుంది. ఇంకా కూడా విస్తృతంగా చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దానికి సపరేట్ వింగ్ ఏర్పరిచిండ్రు, దానికి కొంత ఎంప్లాయ్మెంట్, దానికి కొంత స్టాఫ్ని అలాట్ చేయడం జరిగింది, వెహికల్స్ని అలాట్ చేయడం జరిగింది. ఇప్పుడు అన్ని సెల్ ఫోన్స్కు వాళ్ళు అలర్ట్స్ పంపిస్తున్నారు. అండ్ ఇప్పుడు మన ఈ టైంలో వర్షం పడుతుంది, అలర్ట్గా ఉండండి, బయటికి వెళ్ళండి, వెళ్ళకూడదని. సో అంటే అనేక కోణాల్లో ప్రభుత్వం ప్రజలకు అందుబాటు చేయడానికి హైడ్రాను కేవలము ఇది ఏదో చెరువులు, కుంటలు అండ్ ఆక్రమణలను తొలగించేటువంటి దానిగా కాక డిజాస్టర్ మేనేజ్మెంట్ దాని కింద కూడా దాని ప్రిపరేషన్గా తీసుకొస్తున్నారు. కాబట్టి దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా కూడా సమకూర్చాల్సి ఉన్నది. దానికి విస్తృతమైనటువంటి కార్యాచరణ చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. కానీ కొంతవరకు మాత్రం మెరుగ్గానే ఉంది హైడ్రా యొక్క పరిస్థితి. రైట్ అండి శ్రీనివాసరావు గారు. అలాగే అంటే భాగ్యనగరం హైదరాబాద్ అంటే ఐటీ రంగంలో కానీ, పర్యాటక రంగంలో కానీ ప్రతి అడుగులో కూడా డెవలప్మెంట్, ప్రతి రంగంలో కూడా డెవలప్మెంట్ మనం చూస్తున్నాం. మరి ఎందుకు ఇట్లా ఇంత భయానకమైన పరిస్థితులు, అసలు వాన అంటేనే, నీరంటేనే భయపడే పరిస్థితులు వచ్చాయి? ఇప్పుడు విపరీతంగా హైదరాబాద్లో పెరిగినటువంటి జనాభా అంటే కాలక్రమంలో విపరీతంగా పెరిగిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సరిపోయిన దీని యొక్క అందరూ అంచనాలకు మించినటువంటి అభివృద్ధి హైదరాబాద్ జరిగింది గత 15-20 సంవత్సరాలుగా.
దానికి సరిపడేంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ క్రియేట్ కాలేదు. చేసింది కోరంతా, చేయాల్సింది కొండంతగానే ఉన్నది. కాబట్టి ఇప్పుడు దానికి చేయాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు చేయడము, ఈ ఆక్రమణలను తొలగించడము, ఒక ప్రాపర్గా ఉన్నటువంటి ఆల్రెడీ డెవలప్ అయిన దాన్ని ప్రాపర్గా ఆర్డర్ తేవాలి. మళ్ళీ ఫర్దర్గా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాస్లో కూడా దాని భవిష్యత్ అంచనాలకు అనుగుణంగా దాన్ని ప్లానప్ చేయాలి. దీన్ని స్ట్రిక్ట్గా ఈ మధ్య కాలంలోనే కొంత దాని ఒక క్రమబద్ధీకరణకు తెచ్చేటువంటి ప్రయత్నాలు జరిగింది. గత ప్రభుత్వం ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో కూడా ముబ్బడిగా మల్టీ స్టోర్ అంటే హై రైజ్ అపార్ట్మెంట్స్కు పర్మిషన్స్ విపరీతంగా ఇచ్చారు కన్స్ట్రక్షన్స్కు. దానికి సరిపడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా సరిగ్గా లేకుండా అడవులుగా పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అంచనాలకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మధ్య ఏర్పడినటువంటి ఇది గ్యాప్ ఇది. కాబట్టి దాన్ని సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అదే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి సఫలీకృతం కావడానికి కొంత సమయం పడుతుంది. 1-2 ఇయర్స్లో దానికి మనం దాని సరైనటువంటి ఫలాల్ని మనం చూడబోతాం. రైట్ అండి. అలాగే వెంకటరెడ్డి గారు విన్నారు కదా, అంటే ఇంకా కూడా కొంచెం టైం తీసుకుంటే ఈ పరిస్థితులన్నీ మెరుగుపడతాయి అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటంటారు? ఇప్పుడు ఒకటి గ్రేస్ గారు, మీరు మాట అన్నారు ఇంతకుముందు, నీరంటేనే పారిపోతున్నారు హైదరాబాద్లో అనేది వాస్తవం. ఇప్పుడు నీటికి ఉండేటువంటి ఒక ప్రత్యేక లక్షణము ఏమిటంటే, నీటిని గ్లాసులోకి మార్చుకుంటే, ఒక బిందెలోకి మార్చుకుంటే, ఒక బకెట్లోకి మార్చుకుంటే దాన్ని వాడుకోవడం అనేటువంటిది, అది లేకుండా మనం బ్రతకలేము. వాస్తవానికి అందరికీ తెలిసినది ఒక పద్ధతి. మీరు బావిలో నీళ్ళు ఉంటుంది, మీకు ఈత వస్తే తప్ప ఆ బావిలో నీళ్ళని వాడుకునే పరిస్థితి లేదు, దాంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా సముద్రానికి లేకపోతే ఇతరత్ర రిజర్వాయర్లలో నీరు ఉంటుంది, మనకి ఈత వస్తే తప్ప. అంటే ఏమిటి, నీరు అనేటువంటి దానిని ఒక యునైటెడ్గా సమిష్టిగా ఒక ప్రాంతంలో పెద్ద మొత్తంలో మనకు ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కోవడం చాలా కష్టము. అది మామూలుగా పొలాలకి మనం కాలువలు తీసుకెళ్ళినప్పుడు మన పొలాలు మడికి మనం నీళ్లు అందిస్తాం, అక్కడ ప్రమాదం లేదు. కాబట్టి నీటికి ఉండేటువంటి ప్రత్యేక లక్షణం అట్లాంటిది. నీటిలో ఇప్పుడు ప్రస్తుతానికి సృష్టిలో ఇది ఒక గొప్ప అర్థం కానిటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉందనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనిషి ఏమో ఈత వస్తేనే మనిషి నీటిలో నుంచి బయటకు వస్తాడు. కుక్కలు, పశువులు, బర్రెలు, గేదెలు వీటన్నిటికీ ఈత సహజ సిద్ధంగా వస్తుంది. ఇది ఏంది చరిత్రలో మనిషి పుట్టుకలో ప్రపంచంలో ఉండేటువంటి గొప్పదనం. మనం ఈత నేర్చుకుని మనం చూస్తుంటాం. చాలామంది మన పిల్లలు యూత్ ఆవేశంగా సంతోషంగా నీటిలో రిజర్వాయర్లలోకి వెళ్ళి 5-6 మధ్య చనిపోయినటువంటి ఒక గమనించడం జరిగింది. కాబట్టి నేనేమంటున్నా అంటే, నీటిని వాడుకునే పద్ధతి లోపల మనం పొరపాట్లు చేస్తున్నాం. పొరపాట్లు చేసే దాంట్లో మన వ్యవస్థ పొరపాటు చేస్తుంది. వ్యవస్థలో ప్రభుత్వాలు బాధ్యత వహించాలా, ప్రజలు బాధ్యత వహించాలా, సమాజం కూడా బాధ్యత వహించాలా. అంత మాత్రం చేత నీరు రాకూడదు, వర్షాలు రాకూడదు అనేటువంటిది అని గురించి ఇప్పుడు చర్చ అంతా ఎట్లా తీసుకుపోతున్నారంటే, అందరూ కూడా మనం టీవీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు చూస్తే నీళ్ళు వస్తున్నాయి, అదొక శత్రువు అన్నట్టు, అది రాకూడదు అనేటువంటిది, అబ్బా తగ్గిపోతే బాగుండు అనేటువంటిది ఈ సైకాలజీ డెవలప్ అయింది ఇప్పుడు. అది నాకు బాధ అనిపిస్తున్నటువంటిది. మనకి ఇబ్బందులు జరగవచ్చు, వర్షాలు రావాలా, బ్రహ్మాండంగా ఉండాలా, వాటి యొక్క ఉపయోగాలు అనేక రకాలుగా మనకు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అడవులు పెరుగుతాయి, వ్యవసాయం పెరుగుతుంది, భూసారంలోకి సంబంధించినటువంటి దాంట్లో వస్తాయి, చేపలకు సంబంధించినటువంటి సంపద పెరుగుతుంది, రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే, మన హైదరాబాద్లో నీళ్ళు వస్తున్నాయి కాబట్టి, మనకి ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి, మనం బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి రాలేం కాబట్టి వర్షం అంటే మనకు ఒక శత్రువు కింద మనం సృష్టించుకోవడం, నేను మొదట్లో చెప్పినట్టుగా అది మంచిది కాదు. కానీ ప్రభుత్వాలు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నిధుల గురించి ఆలోచించకుండా ప్రజా జీవితం గురించి ఆలోచిస్తూ గతంలో వేసిన పొరపాట్లు, ఏ ప్రభుత్వం కానీ పొరపాట్లు జరిగిన మాట వాస్తవం. నిర్మాణాల్లో ముబ్బడిగా పర్మిషన్లు ఇచ్చిన మాట వాస్తవం. అధికారులకు సంబంధించిన అవినీతి అనేటువంటిది దీంట్లో స్పష్టంగా కనపడుతున్నటువంటిది. నేనే పార్టీని అనడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు దాని గురించి ఆలోచించాలి. ఏం చేస్తే బాగుంటుంది అంటే, మొత్తం ఏం చేయగలుగుతాం ఇప్పుడు అనేటువంటిది. నిర్మాణాలు ఏంది సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొంత ప్లాన్ చేస్తున్నారు. అక్కడ 4th సిటీ అనేటువంటి దాని కింద అక్కడ అటువైపు డెవలప్ చేద్దాం, ఒక కొత్త సిటీ కనపడాలా. హైదరాబాద్, సికింద్రాబాద్ ఒక సిటీ, మరి అక్కడ ఉత్తర భాగంలో ఒక సిటీ, హైటెక్ సిటీ, రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు. అవి వాస్తవానికి మంచి ప్రయోగమే. ఎందుకంటే ఇప్పుడు అక్కడ 20,000 ఎకరాల్లో అక్కడ 4th సిటీ అనేటువంటి నిర్మాణం జరిగితే అక్కడ ఒక జనాభా వస్తుంది, అక్కడ ఒక పద్ధతి వస్తుంది. కాబట్టి ఏ నిర్మాణం అయినా కూడా, ఏ సిటీ నిర్మాణం అయినా కూడా శాస్త్రీయ సాంకేతిక నిపుణుల ఆధారంగానే నిర్మాణాలు జరగాలి తప్ప రాజకీయాలతో జరగకూడదు అనేటువంటిదే మనం భావిద్దాం. రైట్ అండి వెంకటరెడ్డి గారు. అలాగే మరొక గెస్ట్ కూడా ధర్మరాజు గారు, వెదర్ ఆఫీసర్, మనతో లైవ్ ద్వారా జాయిన్ అయ్యారు. నమస్తే అండి ధర్మరాజు గారు. ధర్మరాజు గారు వినపడుతుందా?
ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. రైట్ అండి. ధర్మరాజు గారు, మనం చూసినట్లయితే అసలు ఇంత భారీ నుంచి అతి భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా భయపడిపోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి ఇంత అతి భారీ వర్షాలకు అసలు కారణం ఏంటంటారు ధర్మరాజు గారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఈ రోజు ఉదయం 5:30 గంటలకు ఏర్పడడం వల్ల ఇది ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా బంగాళాఖాతంలో ఏర్పడి తర్వాత దక్షిణ ఒరిస్సా, తర్వాత చూసుకున్నట్లయితే తూర్పు ఆంధ్ర తీరం గుండా ఇది ప్రస్తుతం ప్రయాణిస్తూ ఉందండి. దీనికి అనుసంధానంగా ఒక ఉపరితల ద్రోణి అనేది కూడా, ఉపరితల చక్రవాకం అనేది అంటుంటాము సర్వసాధారణంగా. గాలి కూడా దీనికి అనుసంధానంగా పనిచేయడం వల్ల, అలాగే చూసుకుంటే ఒక ద్రోణి అనేది కూడా ఆల్మోస్ట్ 3 సినాప్టిక్ కండిషన్స్ అనేవి ఒకేసారి సమ్మేళనంగా ఏర్పడడం వల్ల మనకి తీవ్రతతో కూడిన వర్షం అనేది ఈ రోజు రేపు కూడా ఉండే అవకాశం కనిపిస్తుందండి. రైట్. అంటే ఈ వర్షపాతం అనేది ఏదైతే ఉందో అది ఎక్కువైతే అసలు పరిస్థితి ఏంటంటారు, ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మేము ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే సుమారు 10 చోట్ల భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. సో అలాగే చూసుకున్నట్లయితే ఒక 10 చోట్ల అతి భారీ వర్షాలు, అలాగే 12 చోట్ల కనుక చూసుకున్నట్లయితే భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఎక్కడైతే మనకి లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆయా శాఖల వారిని, ప్రభుత్వ శాఖల వారిని కూడా ముందుగానే ఈ యొక్క విపత్తు గురించి, ఈ యొక్క వర్ష తీవ్రతను గురించి తెలియపరచడం జరిగింది. సో ఈ యొక్క సమాచారం ముందుగా వారికి ఇవ్వడం వల్ల తగిన చర్యలు అనేవి ముందస్తుగానే తీసుకోవడానికి వారికి ఎక్కువ సమయం ఉంటుంది. కాబట్టి నిన్ననే వారికి ఈ యొక్క సమాచారం అంతా కూడా రాబోయే 3-4 రోజులు కూడా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ ఈ యొక్క అల్పపీడనం బలపడిన తర్వాత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది కూడా ముందుగానే ప్రభుత్వ శాఖ వారికి తెలియపరచడం జరిగిందండి. రైట్ అండి ధర్మరాజు గారు, అసలు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం అంటే చాలా మనకు విశ్లేషకులు కూడా ఇందాక కూడా చెప్పడం జరిగింది, ప్రకృతిని నాశనం చేయడం వల్ల ఇలాంటివి సంభవిస్తున్నాయని. అసలు నిజంగా ఆ కారణం వల్ల ఇలాంటి అతి భారీ వర్షాలు, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయంటారా? పెద్దలు చెప్పినట్లు మనకి గతంలో చూసుకున్నట్లయితే మనకి వర్షం అనేది బొట్టుబొట్టుగా వస్తే భూమిలో యొక్క నీరు ఇంకడానికి సమయం అనేది దొరుకుతుంది. కాబట్టి అట్లాంటి వర్షం అనేది ఎంతో మనం ఒక విధంగా ఆహ్వానించదగినదనే చెప్పాలి. ఇట్లా తీవ్రతతో వచ్చేటువంటి వర్షం అనేది ఒక విధంగా ఒక పంటలకు చేటు, అలాగే జనానికి చేటుగానే ఉంటుంది. సో విపరీతమైన తీవ్రతతో వర్షం రావడం వల్ల మనం ఎటు విధంగానూ దాన్ని స్టోర్ చేయలేము, ఎదు విధంగానూ దాన్ని వినియోగించుకోలేని స్థితి మనకి ప్రస్తుతం కనిపిస్తుందండి. రైట్ అండి. అంటే క్లౌడ్ బర్స్ట్ గురించి మనం విన్నాం ఇదివరకే. ఇట్లా క్లౌడ్ బర్స్ట్ రావడానికి అసలు కారణం ఏంటి? అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఏదైనా ఉందంటారా? ఇక్కడ మీకు ఒక విషయం తెలియచేయాలనుకుంటున్నాను. క్లౌడ్ బర్స్ట్ అనగానే ముందు మనం అనుకున్నట్టు తీవ్రతతో కూడిన వర్షం అనేది ఒక గంటలో 20 సెంటీమీటర్ల వరకు కూడా కురిసినప్పుడు మాత్రమే దాన్ని క్లౌడ్ బర్స్ట్ అనే పదాన్ని మనం వాడాలండి. అందుకని వాతావరణంలో ఉండే పదాలన్నీ కూడా మనం ఒక అవగాహన చేసుకున్నట్లయితే క్లౌడ్ గస్ట్ అనేది కూడా సర్వసాధారణంగా మేఘాలు ఇటు హిమాలయ పర్వతాల దగ్గర కానీ ఎక్కడైతే పర్వత శిఖరాలు ఉంటాయో అక్కడే ఎక్కువ క్లౌడ్ బర్స్ట్ అనేవి ఎక్కువగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. గతంలో కూడా చూస్తే మనకి ఒక్క గంటలో 20 సెంటీమీటర్లు, ఈవెన్ 25 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదైన గణాంకాలు కూడా చూడొచ్చు. ప్రస్తుతం గత 2-3-4 రోజుల ముందు చూసినట్లయితే హైదరాబాద్లో మనకి 3-4 గంటలు వచ్చిన వర్షం వల్ల మనకి ఆల్మోస్ట్ లైక్ ఒక చిన్నపాటి వరద తీవ్రత అనే చెప్పండి ధర్మరాజు గారు, వినిపిస్తుందా? రైట్. అలాగే ఇక చెప్పండి మురళీ మనోహర్ గారు, మనం చూసినట్లయితే ఏదైతే ఇందాక చెప్పినట్లుగా ప్రకృతిని నాశనం చేయడం వల్లే ఇలాంటి సంభవిస్తున్నాయని మీరు చెప్పారు కదా, ఇప్పుడు వాటిని నివారించడానికి అసలు కారణం ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలంటారు? గ్రేసీ మేడం, ఒకటి ఈ డిసాస్టర్ అని అంటాం మనం కదా, డిసాస్టర్ అనేది చెప్పకుండా వచ్చేది డిసాస్టర్. ఇది డిసాస్టర్ను మనం మేనేజ్ చేసుకోవాలి. ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో మనుషులుగా మనం చాలా ఎదిగాము. ప్రకృతి అప్పుడప్పుడు విపరీతంగా స్పందించినా సరే మనం ప్రిపేర్గా ఉండాలి. మన ప్రిపరేషన్ లేకపోతే కుదరదు. ఉదాహరణకు మనం అప్పుడప్పుడు క్రౌడ్ విపరీతంగా వచ్చేసి మనుషులు చనిపోతుంటారు. ఒక సినిమా థియేటర్లో ఒక సినిమా రిలీజ్ అయితే ఆయన హీరో వచ్చాడని చెప్పేసి మీద వెళ్తే పాపం ఒక మహిళ అబ్బాయిని తీసుకుపోయింది, ఆమె చనిపోయింది. అంతమంది వచ్చాక ఆమె ఒక్కతే ఎందుకు చనిపోయింది
అంటే ఆ క్రౌడ్ను మేనేజ్ చేసేటువంటి టెక్నాలజీ మన దగ్గర లేదు, నాలెడ్జ్ మన దగ్గర లేదు. మన అఫీషియల్స్ అక్కడికి వెళ్ళేసి ఇక్కడ క్రౌడ్ వస్తుంది అని ముందు అంచనా ఉండదు, వచ్చిన క్రౌడ్ను ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, దీనికి సబ్జెక్ట్ ఉంది. ఈ సబ్జెక్ట్ ఇప్పుడు ప్రపంచంలో అత్యధికంగా జనాభా ఎక్కడ ఉందమ్మా? మన ఇండియాలో ఉంది కదా. కనుక క్రౌడ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ అత్యధికంగా చదవాల్సిన వాళ్ళు ఎవరు? మనం కదా. ప్రపంచానికి క్రౌడ్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి చెప్పాల్సిన వాళ్ళం మనము. ఒక క్రికెట్ గెలిస్తే, ఐపీఎల్ గెలిస్తే, బెంగళూరు వస్తే, వాడు కప్పు పట్టుకొని వస్తే జనం అంతా పిచ్చిగా చస్తారా? 10 మంది ప్రాణం ఎంత విలువైంది. కనుక నేను ఏమంటున్నానంటే ఈ డిసాస్టర్ మేనేజ్మెంట్ అనే విషయంలో మనం ఇంకా మినిమం నాలెడ్జ్ లేని పరిస్థితిలో ఉన్నాము. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ పక్కకు పెట్టండి, ప్రజలకైతే మినిమం నాలెడ్జ్ లేదు. దీన్ని మేనేజ్ చేసేటువంటి ఇప్పుడు డిఆర్ఎఫ్ లేకపోతే ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజల్లో ఇంకా కలవలేదు, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయలేదు. చాలా ఎడ్యుకేట్ చేస్తే సగం నష్ట నివారణ చేయగలుగుతాం. ఇన్ని వరదలు వచ్చినా, ఇంత క్లౌడ్ బర్స్ట్ అయినా కూడా మనల్ని మనము మేనేజ్ చేసుకోగలుగుతాము, నష్ట నివారణ చేసుకోగలము. కానీ ఈ సబ్జెక్టు పైన అవగాహన పెంచుకోకపోవడము, అధికారులు కూడా దీన్ని ఇదిగా చేయడం, ఈ సబ్జెక్ట్ను సీరియస్గా తీసుకోకపోవడం, డిసాస్టర్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్టును మన దేశంలో ఇంకా ప్రజలు సీరియస్గా తీసుకోలేదు, అకాడమిషియన్స్ కూడా సీరియస్గా తీసుకోలేదు, అకాడమిక్స్లోకి రాలేదు కూడా సరిగా. ఇంకా ఇది ఒక సబ్జెక్టా ఉండలేదు. వర్షాలప్పుడు చూద్దాము, వరదలు వచ్చినప్పుడు చూద్దాము, సునామీ ఎప్పుడో ఒకసారి వస్తే కొంతమంది పోయే వాళ్ళు పోతారు, ఉండే వాళ్ళు ఉంటారు. ఇలాంటి ఒక నిర్లక్ష్య వైఖరి కారణంగా ఇలాంటి సబ్జెక్ట్స్ను మనం స్టడీ చేయాలి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి, చాలా అవసరం ఉంది. సరే, ఇష్యూస్ వస్తాయి, ఇష్యూస్ వచ్చినప్పుడు పడుకొని ఉంటామా? మనం ఇష్యూస్ వచ్చినప్పుడే చూస్తామా? ముందుగా దాని గురించిన అవగాహన పెంచుకోలేమా అనేది నా యొక్క అప్పీల్ మాత్రమే. రైట్ అండి. అలాగే ధర్మరాజు గారు చెప్పండి, అంటే నిజంగానే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ మీద అవగాహన ఖచ్చితంగా పెరగాలంటారా? పెద్దలు చెప్పినట్లు చూసుకున్నట్లయితే మనకి చాలా అవగాహన సదస్సులు మనం చేపట్టినప్పటికీ కూడా మనం ఎక్కడో కొరత అనేది, లోటు అనేది ఇంకా కనిపిస్తూ ఉంది. ప్రజల్లో చైతన్యం అనేది రావాలి. ఒక విధంగా ఇది నా బాధ్యత అనేది ఎప్పుడైతే ప్రజల్లో బాధ్యత అనే పదం అనేది వాళ్ళకి వస్తుందో అప్పుడు మనం ఒక విధంగా ప్రభుత్వాలు మంచి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ప్రజల యొక్క సపోర్ట్ కానీ, ప్రతి ఒక్కరి యొక్క ఇండివిజువల్ సపోర్ట్ అనేది లేకపోతే ఏది కూడా వాళ్ళు చైతన్యవంతం చేయలేమని చెప్పొచ్చు. ఒక విధంగా ప్లాస్టిక్ని మనం బ్యాన్ చేయండి అంటుంటాం. ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలు కానీ, ప్లాస్టిక్లు కానీ, ఇంకా చూసుకున్నట్లయితే అన్ని కూడా ఒక విధంగా పొల్యూషన్ లెవెల్స్, ఒక ఫ్యామిలీలో ఒక 4 ఉన్నారు అంటే 4కి 4 వెహికల్స్, 4 కార్లు అనే సిద్ధాంతం మనం బతుకుతున్నాం. సో దానివల్ల ఒక విధంగా చూసుకున్నట్లయితే 4 ఫ్యామిలీలోనే చూసుకున్నట్లయితే ఒక్కొక్క హెడ్కి 2 వాహనాలు అనగానే వాహనం నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా ఒక అవగాహన సదస్సులు అనేవి ఒక అందుకు పరిజ్ఞానాన్ని వాళ్ళకి అందిస్తాయి తప్పితే వాళ్ళని పూర్తిగా చైతన్యవంతుల్ని చేయలేవని మనం చెప్పుకోవచ్చండి. రైట్ అండి ధర్మరాజు గారు, అంటే ఇదే స్థాయిలో కానీ కొనసాగితే 2 తెలుగు రాష్ట్రాలు ఎలాంటి నష్టాన్ని చెవి చూడాల్సి వస్తుందంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే మనకి వాతావరణానికి అంచనా వేస్తూ ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. వర్ష తీవ్రత అనేది అధికంగా ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నైరుతి కాలంలో మనకి ఎక్కువ బంగాళాఖాతంలో ఇటు అల్పపీడనాలు కానీ, ద్రోణులు కానీ, అలాగే చూసుకున్నట్లయితే ఉపరితల చక్రవాకాలు అనేవి సర్వసాధారణంగా కొనసాగుతూ ఉంటాయి. ప్రకృతి సిద్ధంగా ఇవి ఏర్పడే ఉంటుంటాయి కాబట్టి, వాతావరణ సూచికలు కాబట్టి మనం ఎవరూ కూడా వీటిని ఆపడానికి కానీ ఇవన్నీ చేయలేము. ఎందుకంటే భారతదేశం అనగానే ఎక్కువ మంది రైతులతో కూడినటువంటి భూమి గాను, ఎక్కువ మనకి భారతదేశ ఆర్థిక ఆదాయం కూడా ఎక్కువ రైతుల నుంచి కానీ, పంట పొలాల నుంచి కూడా ఒక విధంగా వస్తుందనేసి మనం చిన్నప్పుడు కూడా సోషల్ బుక్స్లో కానీ ఇవన్నీ చదువుకుంటూ ఉంటాము. సో ఒక విధంగా ఈ నైరుతి ఋతుపవనాల్లో వచ్చేటువంటి వాటర్ని ఇందాక పెద్దలు చెప్పినట్లు ఒక విధంగా సరైన రీతిలో కనుక ఉపయోగించుకున్నట్లయితే మనకి ఎక్కడైతే వాటర్ డెఫిషియన్సీ అంటే వాటర్ లోత్ అనేది కరువు ప్రాంతాల్లో మనకు ఇప్పటికీ చూస్తాం. వర్షాకాలం పోయి ఎండాకాలం వచ్చింది అంటే ఎక్కడ చూసినా కూడా కరువు అనేది వాటిల్తూ ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా వరద తలపిస్తుంది, రోడ్డు మీద వాటర్ వచ్చింది ఇది అనే అంశంలో మనం ఎక్కువ మాట్లాడుకుంటాం. కానీ ఈ ఒక్క వర్షపు నీరుని మనం సరైన విధంగా డైవర్ట్ చేసుకుని
నదుల అనుసంధానం చేస్తూ సరైన రీతిలో మనం ఉపయోగించుకున్నట్లయితే ఎండాకాలంలో మనకి ఎక్కువ వర్షం యొక్క నీటి కరువు అనేది ఉండదు. సో ఇవి చాలా మనకి పరిశోధనలు జరిగాయి. పరిశోధన పత్రాల్లో పెద్దలు ముద్రించడం జరిగింది. పెద్దల యొక్క ఆమోదాలు అవన్నీ ఉన్నప్పటికీ కూడా మనం ఒక విధంగా సైన్స్ పరంగా పరిజ్ఞానం చెందినప్పటికీ కూడా మన మానవ మనుగడ అనేది ఎక్కడో లోపించబడింది, లోపాలు ఉన్నాయి. ఈ లోపాలన్నీ సరిదిద్దుకోవాలంటే ఒకరి వల్ల ఏ కార్యక్రమం కాదని ఈ అందరికీ చేస్తున్నానండి. రైట్ అండి. అలాగే కుసుబ శ్రీనివాసరావు గారు మీరు చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు వర్షాకాలం ప్రతిసారి వచ్చినప్పుడు గత కొద్ది కాలంగా ఒక 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాల నుంచి ఎల్రోన్స్ అని ఇవని దీనివల్ల ప్రకృతిలో సమతుల్యం లోపించి అత్యధికంగా వర్షపాతం నమోదు కావడం, కొంత ప్రాంతాల్లో పూర్తిగా వర్షపాతం నమోదు కాకుండా ఉండడం, ఇలాంటి కొన్ని విపరీతమైనటువంటి చర్యలు జరుగుతూ వస్తున్నాయి. దీనికి ప్రకృతిలో లోపించిన సమతుల్యం, దానికి కారణం మనము జీవిస్తున్నటువంటి జీవన విధానము, మన అభివృద్ధి పేరుతోటి జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి విధ్వంసం. దీనికి ప్రభుత్వాలు ప్రజలు అందరూ కూడా కారకులు ఒక విధంగా. కాకపోతే అదేమిటంటే ఇప్పుడు దీంట్లో ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి ఎఫెక్టివ్ స్టెప్స్ ఏమిటి, ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలి సమూలంగా అంటే కొద్దిగా మనం వెనక్కి వెళ్ళి ఈ ప్రకృతి దీని మేనేజ్మెంట్కు ఈ ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి, మన దగ్గరే కాక ఈ వేరే దేశాల్లో కూడా అనేకమైనటువంటి వైపరీత్యాలు వస్తున్నాయి. కాబట్టి దీన్ని మేనేజ్ చేయడానికి ప్రభుత్వాలు శాస్త్రీయపరమైనటువంటి శాశ్వత పరిష్కారాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలందరూ కూడా దీని మీద ప్రయత్నం చేసి నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ హైదరాబాద్ కానివ్వండి మిగిలిన ప్రాంతాల్లో మూసి ప్రక్షాళన కోసం కార్యక్రమాలను చేపట్టి చేసే కార్యక్రమం చేస్తున్నది. రైట్ అండి. అలాగే మురళీ మనోహర్ గారు మీరు కంక్లూడ్ చేయండి 2 మాటల్లో. వర్షాలను వెల్కమ్ చేయాలి మనము, కానీ వరదలను మనము తప్పించుకోవాలి, వరదలను ఎదుర్కొని మన ప్రతి ప్రాణం విలువైంది కనుక మనము అందరినీ కాపాడుకోవాలి. ప్రభుత్వ అధికారుల పైన వదిలేయడం కాదు, ప్రజలందరి బాధ్యత. ఒకరికి ఒకరు అండగా నిలబడి కాస్త ఎడ్యుకేట్ చేయడం కానీ, తగినంత ముందు జాగ్రత్తలు తీసుకోవడం కానీ, వీటిల్లో ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టము కొంత పర్వాలేదు తట్టుకోగలుగుతాం, కానీ ప్రాణ నష్టం మాత్రం మనము భరించలేము. చిన్న బేబీ చనిపోయినా చాలా చాలా ఇదిగా ఉంటుంది, అది దుర్మార్గము, అమానవీయం. కనుక అందరం కలిసికట్టుగా వరదలను మనము ఎదుర్కొందాం, వర్షాలను స్వాగతిద్దాం. రైట్ అండి. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఒకటేంటంటే మురళీ మనోహర్ గారు అన్నట్టు దాంట్లో వర్షాలను ఆహ్వానిద్దాము, వరదలకు జాగ్రత్త పడాలి, వరదలను కూడా ఆహ్వానిద్దాము. వరదలకు అడ్డంగా నిర్మాణాలు మన జీవన విధానాన్ని మన జీవనాన్ని మనం తీసుకొని పోకూడదు. వరదలు సహజం. ప్రకృతిలో నీరు అనేది చాలా విలువైనటువంటిది. వృక్ష సంపద, మానవ సంపద, జంతు సంపద నీటి మీద ఆధారపడి బతుకుతున్నటువంటిది. నీటి యుద్ధాలు జరగబోతున్నటువంటి కాలం ఇది. ఎందుకంటే నేను చిన్నప్పుడు పొలం దగ్గర పంపు సెట్కి వచ్చేటువంటి వాటర్లు తాగినటువంటిది, చేదబావి నీళ్ళని తాగినటువంటి చూసావు. నాకు ఆనాడు ఎవరన్నా అంటే నీరు అమ్ముతారు అంటే ఆశ్చర్యపడేవా, నీరు అమ్మడం ఏంది, నీరు ఎక్కడైనా ఉచితంగా దొరుకుతుంది అనేటువంటిది. ఇవాళ పాల కంటే నీటి బాటల విలువ ఎక్కువైనటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి కారణము మానవుడే. మానవుడు ఏదైతే ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడో, తన స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కోసం వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడో, దాని యొక్క పర్యవసానమే ఆ ఆగ్రహం, ఆ నది యొక్క ఆగ్రహం, వర్షం యొక్క ఆగ్రహం, ఇవన్నీ కూడా మనిషి జీవితం మీద చాలా స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటిది. దీంట్లో రాజకీయాలకు అతీతంగా, మనకుండే వ్యక్తిగత సిద్ధాంతాలకు అతీతంగా ఏం చేస్తే బాగుపడుతుంది, ఇదే కాదు మన ఒక హైదరాబాదే కాదు, దేశము ప్రపంచంలో ఇది చర్చ జరగాలని కోరుకుందాం. రైట్ అండి. ధర్మరాజు గారు మీరు కంక్లూడ్ చేయండి 2 మాటల్లో. రైట్. ఇవాల్టి మిడ్ డే డిబేట్ లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు ధర్మరాజు గారు, వెదర్ ఆఫీసర్ ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు గారు, డిజాస్టర్ మేనేజ్మెంట్, అలాగే ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు సామాజికవేత్త, కుసుబ శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. అందరికీ ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.